దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పెంతెకోస్తు పండుగ దినమున క్రీస్తు ప్రభుల వారు వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మని అభిషేకాన్ని ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులందరూ పొందుకోవడాన్ని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు గమనిస్తే, పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూర్చుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత, పరిశుద్ధాత్మ బాప్తిస్మము చేత వారందరూ నింపబడ్డారు. యేసయ్య వాగ్దానం చేసిన మాదిరిగా మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడైన తర్వాత మరి 40 దినములు వారికి కనబడుతూ, మరి ఆయన ఆరోహణమయ్యే దినమున వారికి చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారని యేసయ్య వాగ్దానం చేశాడు. అంతేకాదు, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి నొంది నాకు సాక్షులుగా భూదిగంతముల మట్టుకు నిలబడగలుగుతారు. కాబట్టి మీరు యెరూషలేములో వేచి ఉండండి, నా వలన వినిన తండ్రి అయిన దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పినప్పుడు, ఇదిగో ఆ కాలమందు, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆ కాలమందు, ఆ సమయమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, పేతురు వారి మధ్య నిలిచి, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఇక్కడ ఆ కాలమందు అనగా క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైపోయిన తర్వాత అక్కడ శిష్యులు, ఇంకా మరి వారి 12 మందిలో నుంచి యూదా అప్పటికే మరి చనిపోయాడు. అయితే ఆ యూదా స్థానంలో వేరొక శిష్యుని నియమించుకోవడానికి వారు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు. అయితే అంతకుముందు వారు చేస్తున్న పని ఏమిటి అంటే, ఇదిగో వారందరూ కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు, వారందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వారు ఇక ఆ పరిశుద్ధాత్మ వాగ్దానము కొరకు ఏక మనస్సుతో కనిపెడుతూ ఉన్నారు. ఐక్యముగా ప్రార్థనల యందు దేవుని సన్నిధిలో వారు గడుపుతూ ఉన్నారు. దరిదాపు 10 దినముల తర్వాత జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. వారందరూ ఏక మనస్కులై, అండ్ వెన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ వాజ్ ఫుల్లీ కమ్, దే వర్ ఆల్ విత్ వన్ అకార్డ్ ఇన్ వన్ ప్లేస్. వారందరూ ఏక మనస్సుతో మరి ఆ క్రీస్తు ప్రభుల వారి వాగ్దానము కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి వారు నిరీక్షిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో వారు ఏక మనస్సుతో
ఎదురు చూస్తూ ఉన్నారు, నిరీక్షణ కలిగిన వారై ఉన్నారు. మరి నీవు నేను కూడా ఆ దేవుని సన్నిధానంలో ఆ పరిశుద్ధాత్మని శక్తిని పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మని పరిచర్యలో నీవు నేను పాలిభాగస్థులం కావాలి అంటే ఆయన చిత్తానికి మనలను మనము సమర్పించుకొని ఆయన సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థనలో ఏకమనస్సు కలవారమై ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చడానికి ఆశ కలిగి మనము ఆయన సన్నిధిలో కనిపెట్టుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. మరి వారందరూ ఏక మనస్సుతో ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన వారు నిరీక్షిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని అభిషేకాన్ని, పరిశుద్ధాత్మని బాప్తిస్మాన్ని వారు పొందుకున్నారు. ఆ తర్వాత అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి అంతియోకయలో అక్కడ కూడా మరి శిష్యులు పరిశుద్ధాత్మ చేత ఆనందముతో పరిశుద్ధాత్మతో వారు నింపబడటం చూస్తూ ఉన్నాం. అక్కడ వారు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యమును అక్కడ వారు బోధిస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 42 నుంచి గమనిస్తే, శిష్యులు సమాజ మందిరంలో నుండి వెలుచుండగా ఆ మాటలను బట్టి మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. అక్కడ పౌలు, బర్నబా అక్కడ ఆ యొక్క సమాజ మందిరంలో, అంతియోక్యలో ఉన్నటువంటి ఆ సమాజ మందిరంలో క్రీస్తు ప్రభుల వారే మెస్సయా అని బోధిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినటానికి ఆ పట్టణమంతా, ఆ యొక్క అంతియోకియ పట్టణమంతా కూడి వచ్చారు. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. మత్సరంతో, అసూయతో వారు పౌలు చెప్పిన మాటలకు వారు అడ్డు చెబుతూ ఉన్నారు. అప్పుడు పౌలు, బర్నబాయ్ ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుతూ ఉన్నాం. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. పరిశుద్ధుడైన పౌలు ఆ దమస్కుకు వెళ్ళే మార్గమున మరి క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని పొందుకున్నప్పుడు ఆయన చెప్పాడు, నిన్ను అన్యజనులకు మరి వెలుగుగా, క్రీస్తును ప్రకటించే వెలుగుగా నిన్ను చేస్తాను. అన్యజనుల ఎదుట నీవు నా నామమును ప్రకటించడానికి నేను ఒక పాత్రగా వాడుకుంటానని యేసయ్య వాగ్దానం చేశాడు. మరి ఆ విషయాన్ని ఇక్కడ ఆ యూదులకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యూదులకు దేవుని క్రీస్తు ప్రభుల వారిని స్వార్థను ప్రకటిస్తే వారు నమ్మటం లేదు. అందుకే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు, అన్యజనుల యొద్దకు వెళుతూ ఉన్నాడు. అయితే అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. హల్లెలూయా. దేవుని వాక్యమును మహిమపరిచారు. పౌలు గారు చెప్పినటువంటి మాటలను వారు అంగీకరించి క్రీస్తు ప్రభుల వారిని తమ సొంత రక్షకుడుగా, క్రీస్తుగా, ప్రభువుగా వారు అంగీకరించారు. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతము నుండి వెళ్ళగొట్టిరి.
వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొనియాకు వచ్చిరి. అయితే ఆ పౌలును బర్నబాను మరి ఎంతో హింసిస్తున్నారు యూదులు. ఆయన మాటల యందు వారు నమ్మిక ఉంచడం లేదు కదా, వారిని హింసిస్తూ ఉన్నారు. అన్యజనులేమో మరి ఆ సువార్తను పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి సువార్త యందు నమ్మిక ఉంచి క్రీస్తు ప్రభుల వారే మెస్సియా అని, లోక రక్షకుడని, ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడుగా తిరిగి లేచాడని, మెస్సియా అని వారు గ్రహించి దేవుని వాక్యమందు వారు ఎంతగానో విశ్వాసం ఉంచి దేవుని మహిమపరుస్తున్నప్పుడు శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. అండ్ ద డిసైపుల్స్ వర్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ విత్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, ఆ శిష్యులు, అక్కడ చేరినటువంటి అన్యజనులు వారందరూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వారు విశ్వసించి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నారు. పెంతెకోస్తు పండుగ దినాన వారందరూ దేవుని చిత్తము కొరకు కనిపెడుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలకు లోబడి వారు దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని అంగీకరించి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని అక్కడ పేతురు ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కొందరు అడిగారు పేతురుని, అయ్యా మేమందరము మరి ఈ పరిశుద్ధాత్మ వరమును పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేత మేమందరం నింపబడాలంటే మేమేం చేయాలన్నప్పుడు పేతురు అంటున్నాడు, ఇదిగో మీరందరూ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచండి. మీరందరూ మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు ప్రభుల వారి నామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడతారు. క్రీస్తు ప్రభుల వారు నా సొంత రక్షకుడని హృదయంలో నమ్మి విశ్వసించి ఆయన నా కొరకు కలువరి సిలువలో మరణించి మరణాన్ని జయించి పునరుత్థానుడిగా తిరిగి సజీవుడిగా లేచిన దేవుని ప్రియ కుమారుడని నీవు నేను హృదయమందు విశ్వసించిన ఎడ్ల నీవు నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి అర్హులమవుతాం. మరి అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి విశ్వాసం దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చూము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, అలనాడు శిష్యులు ఏక మనస్సుతో ఐక్యముగా మీ సన్నిధానంలో ప్రార్థించి దేవా మీ ఆజ్ఞలయందు విశ్వాసముంచి మీ వాగ్దానములయందు నిరీక్షణ కలిగి ప్రభువా మీ సన్నిధానంలో వారు అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన మాదిరిగా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మాదిరిగా నేడు మేమందరము అయా ఆ వాగ్దానంలో పాలిభాగస్థులమై పరిశుద్ధాత్మని శక్తి చేత నింపబడి ఈ లోకంలో మీ కొరకు బలమైన సాక్షులముగా, మహిమగల సాధనములుగా ప్రతిష్ఠించమని మీ యొక్క పరిశుద్ధాత్మ వరమును మా పైన కృమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ యొక్క కృపలో భద్రపరచండి. మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క పరలోక జ్ఞానము, శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి అయ్యా. మరి దుఃఖంలో ఉన్న బిడ్డలకు ఓదార్పు, ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం. దేశ విదేశాల్లో
ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తమును, వ్యాపారాల నిమిత్తమున మా ప్రియ కుటుంబాలన్నిటిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ప్రభువా యెరూషలేములో శాంతి సమాధానములు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.